హే గైస్, వీడియోని స్కిప్ చేయొద్దు. మనం రోజు టాబ్లెట్ తీసుకుంటాం. కానీ ఒక చిన్న టాబ్లెట్ మన శరీరంలోకి వెళ్ళాక అసలు ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? మనం టాబ్లెట్లను నీళ్ళతో మింగినప్పుడు అది నోటిలో నుంచి ఆహార నలం గుండా నేరుగా కడుపులోకి చేరుతుంది. నీళ్ళు టాబ్లెట్లను సులువుగా కడుపులోకి తీసుకెళ్ళడానికి సహాయపడతాయి. కడుపు లేదా పేగుల్లోకి వెళ్ళిన తర్వాత టాబ్లెట్ కరిగిపోతుంది. అందులో ఉన్న మెడిసిన్ బయటకు విడుదలవుతుంది. ఇదే టాబ్లెట్‌లోని అసలు శక్తి. కరిగిన మెడిసిన్ పేగులు గోడల ద్వారా మన రక్తంలోకి చేరుతుంది. ఇదే అబ్జర్షన్ అంటారు. రక్తం ఆ మెడిసిన్‌ను శరీరంలోని అవసరమైన చోటుకు తీసుకువెళ్తుంది. జ్వరం ఉంటే జ్వరం తగ్గిస్తుంది. నొప్పి ఉంటే నొప్పిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉంటే క్రిములను నశింపజేస్తుంది. వాంతులు ఉంటే వాటిని ఆపుతుంది. మెడిసిన్ పని పూర్తయ్యాక అవసరం లేని భాగాన్ని మన శరీరం బయటకు పంపిస్తుంది. అందుకే టాబ్లెట్ చిన్నదైనా దాని పని చాలా పెద్దది. కానీ గుర్తుంచుకోండి, డాక్టర్ చెప్పిన మోతాదులోనే టాబ్లెట్ తీసుకోవాలి. అనవసరం లేకుండా ఎప్పుడూ మందులు వాడకూడదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.